చేయట్లేదు, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ చిత్తశుద్ధి లేదు అనేది ప్రధానంగా వినిపిస్తోంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బీసీ బిల్లు అంటే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలల కాలం తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయొచ్చు చెప్పాలంటే వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేయకుండా టైం అంతా వేస్ట్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసుకొని దాంట్లో గెలిచే అవకాశాలు ఉండాలి అనే ఆలోచనతోటి, ఎందుకంటే వాళ్ళు ఈ 17 నెలలు 20 నెలలు ఇప్పుడు దగ్గర 20 నెలలు దాటిపోయింది. ఆ కాలంలో ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కి అమలు చేయలేక, వాగ్దానాలు నిలుపుకోలేక, ఇవన్నీ తర్వాత అవి పక్కన పెట్టేసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఒక బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిన దగ్గర ఎప్పుడైతే అంతకుముందు సంవత్సరాలుగా కొద్దిగా వీళ్ళే పరిపాలన ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. కానీ తీసుకొచ్చిన తర్వాత నిజంగానే డెఫినెట్గా మంచిదే. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే ఒక్కొక్కటి చూస్తే ఒక 2-3 తప్పులు వరుస పెట్టి ఉన్నాయి. సీక్వెన్స్ ఆఫ్ ప్రొసీజర్. ఒకటి వీళ్ళు బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయడం, అది తప్పు. రెండవది మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మొట్టికాయలు వేసి తర్వాత బీసీ కుల పెద్దలందరూ కూడా అది కాదు, డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ట్రిపుల్ టెస్ట్ అని ఉంటుంది ప్రొసీజర్. ఆ ట్రిపుల్ టెస్ట్లో పాస్ అవుతేనే బీసీ బిల్ అనేది పాస్ అవుతుంది ఎక్కడైనా కూడా. దాంట్లోనే ఫెయిల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసారు, సర్వే తీసుకొచ్చారు, రిపోర్టు. అది కూడా ఎంపెరికల్ డేటా, డీటెయిల్ సర్వే చేయలేదు వీళ్ళు చెప్పాలంటే. మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారో రిపోర్టు లేదు. ఆ రిపోర్ట్ ఇప్పటివరకు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ఆబ్జెక్షన్స్ తీసుకోలేదు. అవన్నీ కూడా తప్పులు చేస్తూ ఉన్నారు. మూడో పాయింట్ ఏంటంటే అది బీసీ బిల్లు అసెంబ్లీలో పెట్టారు, అన్ని పార్టీలు ఆమోదించినాయి. ఆ తర్వాత గవర్నర్ గారు పంపించారు, రాష్ట్రపతి గారికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళు ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు, ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ 2018 దాన్ని అమెండ్ చేసి మళ్ళీ దాన్ని గవర్నర్ గారు పంపించారు. అది ఇంకా పెండింగ్లో ఉంది, 1.5 month అవుతుంది. సో తర్వాత దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, September 30th లాస్ట్ డేట్ అని హైకోర్టు చెప్పింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే ఆలోచనతో మళ్ళీ ఇంకొక జీవో. నేను ఏమంటున్నంటే జియో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? యూజువల్గా ఒక యాక్ట్ అయిన తర్వాత, చట్టంగా మారిన తర్వాత దాని కింద జియోస్ వస్తాయి. జియోస్ కానీ అమెండ్మెంట్స్ కానీ ఇంకా రకరకాలుగా. కానీ ఇది వీళ్ళు ఒక జియో ఇష్యూ చేసి చట్టంనే మారుస్తామంటే తప్పది, అది జరగదు కదా ఎక్కడ కూడా. అది పార్లమెంట్లో పెట్టాలి, పార్లమెంట్లో చర్చకు రావాలి, చర్చకు వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఒప్పుకోవాలి. ఆ టైంలో అప్పుడు రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేయొచ్చు, సవరణ వస్తుంది. అది రాజ్యాంగబద్ధ హక్కు, అదిగా రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. కానీ ఒక జియో ఇష్యూ చేసి దాంతో మొత్తం టోటల్గా చట్టాన్ని మారుస్తామంటే తప్పది. అట్లా అంటే అన్ని రాష్ట్రాలు ఎన్ని జీవోలైనా ఇష్యూ చేసుకొని చట్టాలు ఎన్నైనా మార్చుకోవచ్చు కదా. అది అంటే ఒక్కొక్కటి వీళ్ళు చూస్తుంటే సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూస్తే అన్ని ఒక్కొక్క తప్పులు చేసుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళకి కాన్స్టిట్యూషన్ గైడ్ లైన్స్ తెలుసు, లీగల్ ప్రొసీజర్స్ తెలుసు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. ఎందుకు తప్పులు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి అంటే డీటెయిల్గా మీరు సర్వే చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం. రెండవది ట్రిపుల్ టెస్ట్లో ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రపోర్షన్ ఆఫ్ ది పాపులేషన్. అంటే దాంట్లో ఓబీసీలకు ఎక్సెప్షనల్, ఎస్సీలు ఎస్టీలకు మాత్రం పాపులేషన్ పెరుగుతూ ఉంటే దానికి రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పారు కానీ కాన్స్టిట్యూషన్. కానీ ఇక్కడ బీసీలకు లేదు. సో ఇప్పుడు దీన్ని డెఫినెట్గా అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. మూడో పాయింట్ ఏంటంటే సీలింగ్ 50% మొత్తం కలిపి అన్ని. ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు 25%, తర్వాత బీసీలకి 42%, అంటే టోటల్గా 69-67 వస్తుంది. 67% అది సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో సీలింగ్ అది నిబంధన ఉంది కాబట్టి ఆ 50% దాటితే అది ఇంకా ఫెయిల్ అవుతుందని చెప్పేసి రాజ్యాంగం అంటే చెప్తా ఉంది. సో ఇవన్నీ మన ఈవెన్ కోర్టులో కూడా అందరూ ఆర్గ్యూ చేసేది అదే చెప్పాలంటే, అదే అడుగుతా ఉన్నారు. ఈవెన్ జడ్జెస్ కూడా ఇవన్నీ అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సీనియర్ కౌన్సిల్స్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ సింఘ్వి గారు కూడా వచ్చారు, అవి కూడా చెప్పలేకపోతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే డైవర్ట్ చేస్తున్నారు కోర్టుని కూడా. మేము నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దీన్ని ఆపొద్దు, ఎట్టి పరిస్థితులు ముందుకెళ్ళాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేయలే, ఓన్లీ షెడ్యూల్ రిలీజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. అంటే బేసిక్ గా ఎప్పుడైతే ఉందో తీర్పు మధ్యాహ్నం 2:15 కన్నప్పుడు ఆ రోజు పొద్దున లేదు 10:30కి నోటిఫికేషన్ ఇచ్చారు కదా. సో వీళ్ళకి బేసిక్ గా నేను ఏం చెప్తున్నా అంటే ఒక కమిట్మెంట్ లేదు. 42% ఇవ్వాలని అనుకుంటే నిజంగానే వాళ్ళు ముందు నుంచి వర్కౌట్ చేసుకుంటూ రావాలి.
ఇది ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేయడం కాదు ఇది ఇంపార్టెంట్. సో అది చేసుకుంటూ వస్తే డెఫినెట్గా అయ్యేది. నేను ఏమంటున్నానంటే ఎస్, ఈవెన్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మొన్న అనౌన్స్ చేశారు, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏంటి, కమిషన్ ఇస్తా ఉన్నారు. దీంట్లో భారతదేశంలో ఏ కులాలు ఎవరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారో అవంతా కూడా డేటా తీసుకొని వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్ గా ఇది జరుగుద్ది. పాపులేషన్ సెన్స్ తో పాటుగా కులగణన ఏదైతే వస్తా ఉందో ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారు కాబట్టి పక్కా రిపోర్ట్ వస్తుంది. అది సైంటిఫిక్ గా ఉంటుంది, శాంక్టిటీ ఉంటుంది. అదే ఇప్పుడు చేయొచ్చు కదా, మీరు అప్పటిదాకా ఎందుకు ఆగుతున్నారు? పాపులేషన్ సెన్స్ అంత ఈజీ. వాళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారు, తొందరపడి అన్నారు. మీరు కూడా అప్పుడు ఎలక్షన్ లోనే అప్పుడు చేస్తున్నారు, అదే ఇప్పుడే చేయొచ్చు. అది 2026 వస్తుంది, 2026 వస్తుంది. ఒక కంప్లీట్ ఇస్తాను. 2026 వస్తుంది, 2029 వరకు మేము వెయిట్ చేయట్లేదు కదా. 2026 స్టార్ట్ చేస్తే 27 కంప్లీట్ అవుతుంది, 27 కంప్లీట్ అవుతుంది టోటల్ గా. అంటే ఇది లాంగ్ ప్రొసీజర్ కదండి, అంత ఈజీగా 1 month లో 20 days లో చేసేది కావు ఇదంతా కూడా. ఇట్ టేక్స్ లాంగ్ టైం యాక్చువల్లీ. అవన్నీ కూడా కంప్లీట్ గా అయ్యి వస్తే అప్పుడు మనకి ఆ రిపోర్టు వచ్చిన తర్వాత ఆ బిల్లు పార్లమెంట్ లో పెడతారు, చట్టబద్ధంగా వస్తుంది, వాళ్ళు ఆమోదిస్తారు, రాజ్యాంగంలో కూడా చట్టంగా మారుతుంది. అప్పుడు డెఫినెట్ గా ఎంతమంది ఉన్నారో అంతమందికి అంత రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తప్పితే అడావిడిగా తీసుకొచ్చి ఒక ప్రెషర్ పెట్టి భారతీయ జనతా పార్టీ మీద బురద జరగడానికి ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు. ఇది వీళ్ళు చేసేది వీళ్ళకి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 8 రాష్ట్రాల్లో ఇదే రిజర్వేషన్ మీద అందరూ కూడా కోర్టులకు పోయారు, రకరకాల సుప్రీంకోర్టులు పోయారు. 8 రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన వీళ్ళకి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది కదా. 2015లో కులగణన తీసుకొచ్చారు, అది సిద్ధరామయ్య గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఇప్పటివరకు రిపోర్ట్ బయట పెట్టలేదు, దాని మీద కనీసం వర్కౌట్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు మరి అంటే బీహార్లో కూడా చేశారు, బీహార్లో కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు? వీళ్ళందరూ తెలిసి అంటే వాంటెడ్ గా డెలిబరేట్ గా తీసుకొచ్చినట్టే కదా వీళ్ళు. అంటే బీసీ సమాజాన్ని మోసం చేయడానికి తీసుకున్నట్టే కదా వీళ్ళంతా. 17 నెలలు వాళ్ళు నిద్రలో ఉండి సడన్ గా తీసుకొచ్చి ఇప్పుడు ఇమ్మీడియట్ గా 1-2 months లో చేస్తామంటే కరెక్ట్ కాదు. అది టేక్స్ లాంగ్ టైం యాక్చువల్లీ. అది చేయట్లేదు. అది చెప్పండి శ్రీనివాస్. మీరు ఏమంటున్నారంటే ఏదైతే ఎడ్యుకేషన్ కమిషన్ వేసినటువంటి రిపోర్ట్ బయటపెట్టలేదు అంటున్నారు. కారణాలు ఉన్నాయి వాటికి. అనేకమైనటువంటి క్యాస్ట్ లోపల ఇది బీసీ అవునా కాదా అన్న దాని మీద వాటి మీద కొన్ని కాంప్లికేషన్స్ ఇవి ఉన్నాయి. అయితే ఇమీడియట్గా సెన్సెస్ బయట పెడితే కోర్టు పోయి న్యాయపరమైనటువంటి ఎక్కువలు వస్తాయి. మొదలు రిజర్వేషన్ చేసి అమలు చేయాలనేది ఒక అంశం. రెండోది భారతీయ జనతా పార్టీ జనగణనలో కులగణన చేరుస్తామన్నారు, సంతోషం. మీరేమంటున్నారంటే మీరు చేసినటువంటి సర్వే రాంగ్ అంటారు. మేము సర్వే చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? 2011లో జరిగినటువంటి సెన్సెస్ అయిన తర్వాత 21లో సెన్సెస్ అవ్వాలి. కరోనా పేరు మీద 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆపినరు. ఇప్పుడు 25 కరోనా అయితే 3 సంవత్సరాల నుంచి ఎఫెక్ట్ లేదు కదా. సెన్సెస్ ఎందుకు ఆపినరు మీరు? సెన్సెస్ ఆపడం వల్ల ఎంత నష్టం దేశంలో? ఒక నాట్ ఓన్లీ ఫర్ దిస్ బీసీ రిజర్వేషన్, అది అదర్ థింగ్. అనేకమైనటువంటి అంశాలు సర్వే మీరు సెన్సెస్ జరగకపోవడం వల్ల కావాల్సినటువంటి లబ్ధిదారులకు జరగాల్సినటువంటి పూర్తి న్యాయం జరగదు. 4 సంవత్సరాలు మీరు ఆపినరు. మీరు ఆపినటువంటి దానివల్ల మేము సపరేట్ డెడికేట్ కమిషన్ సర్వే మీరుంటే ఒకవేళ సెన్సెస్ ఉంటే దాని ఆధారంగానే చేసేటోళ్ళం కదా. ఇప్పుడు ఓటర్ లిస్టు ఇప్పుడు అయితే 2011 సెన్సెస్ ప్రకారమే అవుతుంది, కొత్త సెన్సెస్ ప్రకారం అవ్వట్లేదు. మీరు కొత్త సెన్సెస్ మీరు చేయకపోవడం మీ తప్పు. ఒకటి నెంబర్ 1 ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి. మీరు చెప్పిన ఒక్క నిమిషం ఇది సెన్సెస్ కంప్లీట్ చేయకపోవడం వాళ్ళ తప్పు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము చేస్తున్నామని ప్రకటన చేయండి. జనగణనలో కులగణన పెడుతూ పాటు బీసీ రిజర్వేషన్స్ను మేము ఫలాని శాతానికి పెంచుతామనో లేదు దాని మీద సర్వే చేసి పెంచుతామని ఒక ప్రకటన ఏమనండి. అప్పటి వరకు అందరు ఎలక్షన్స్ ఆపుకొని కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వం కనుక ఇస్తే ఈ చట్టాలు పంచాయతీ ఏది అవసరం లేదు కదా. అదే ప్రకటన ఇవ్వండి, భారతీయ జనతా పార్టీ ప్రకటన ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పే పద్ధతిని చెప్పండి. చెప్పిందా ఇంకొకరు చెప్పిరా అన్నారు కదా. బీసీలే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, మేమెంతో మా వాట అంతా అనేది వాళ్ళు అడుగుతున్నారు కదా. 2011లో సెన్సెస్ అయింది. 2011లో ఎవరున్నారు? ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. 2015లో కర్ణాటకలో బీసీ కులగణన చేశారు. మరి ఎందుకు చేయలేదు? మీరు కాంగ్రెస్ పార్టీ కదా, ఎందుకు చేయలేకపోయిందా? బీహార్ లో కూడా వీళ్ళపోతే ఉంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది?
కాంగ్రెస్ కర్ణాటకలో ఎందుకు చేయలేకపోయారు మరి? కేంద్రంలో చేద్దాం. చెప్పండి ఎందుకు చేయలేకపోయారు? కేంద్రంలో ఉంటే చేద్దాం. ఎందుకు చెప్పలేదు? కేంద్రంలో ఉంటే చేద్దామండి. నేను అనేది ఏంటి, కర్ణాటకలో మీరు రిపోర్ట్ తీసుకొచ్చి బయటనే పెట్టలేదు, కనీసం మీరు ఎందుకు ఏం చేసినట్టు మీరు కేంద్రంలో ఉంటేనే చేసేవారు. ఇక్కడ బీసీ సమాజాన్ని మోసం చేయడానికి తీసుకొచ్చారు లేదు, లేదు. అనుకోవచ్చు కదా ఇది. బీసీ కమండల్ Next మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ కులగణన దగ్గర నుంచి